ఓకే, సో బేసికల్ గా ఈ జే మీటర్ లో ఉన్న పెద్ద మైనస్ ఇదే అండి. ఓకే, సో ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ 25 యూజర్స్ ఇట్ హ్యాస్ టు రన్ ఫర్ టిల్ 1 అవర్. ఆ 1 అవర్ ఇక్కడ పెట్టాను అంటే ఈ 25 యూజర్స్ టిల్ 1 అవర్ రన్ చేయాలి. ఇక్కడ నువ్వు కానీ 900 మినిట్స్ పెట్టావు అనుకుంటే అది 900 సెకండ్స్ ఇక్కడ పెట్టావంటే 15 మినిట్స్ రన్ అవుతుంది. కానీ ఈ 25 యూజర్స్ టిల్ ఎండ్ దాకా ఉండాలి కదా. స్టార్టింగ్ అయిన వాళ్ళు కూడా యాడ్ చేస్తున్నాము, ఎడిషనల్ గా యాడ్ చేస్తున్నాం. ఒక్కసారిగా డ్రాప్ చేసి మళ్ళీ ఎడిషనల్ గా యాడ్ చేయట్లేదు. ఇక్కడ 25 యూజర్స్ తర్వాత అనదర్ 25 ని యాడ్ చేస్తున్నాం. అంటే ఈ 25 తో పాటు జరగాలి కదా, ఈ 25 తో పాటు జరగాలి. ఇక్కడ ఇంకో 25 యాడ్ చేస్తున్నాం అంటే ఈ 25 తో పాటు ఇంకో 25 యాడ్ చేస్తున్నాం. అలాగే థర్డ్ 25 యాడ్ చేసిన తర్వాత ఫోర్త్ 25 తో పాటు ఈ 1 అవర్ రన్ చేయాలి. అంటే ఫస్ట్ యాడ్ అయిన 25 యూజర్స్ ఇట్ హ్యాస్ టు రన్ ఫర్ 1 అవర్. has to run for 1 hour. సెకండ్ 25 డిలే చేసిన తర్వాత రావాలి. డిలే చేసిన తర్వాత ఇక్కడ 900 మినిట్స్ డిలే చేసిన తర్వాత 25 యాడ్ అవ్వాలన్నారు. అనదర్ 25 ఇంకో 900 మొత్తం 1800 చేసిన తర్వాత రావాలి అన్నారు. మిగతా 25 ఇంకో 45 మినిట్స్ రన్ చేసిన తర్వాత రావాలన్నారు. సో దీంట్లో ఏదైనా కన్ఫ్యూజన్ ఉందా అండి? ఈ రెండు పార్ట్లు వదిలేస్తే ఇది డిక్రీజింగ్ ఆర్డర్ లో వెళ్తుంది, ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్ లో వెళ్తుంది. అంతే బ్లైండ్ గా అయితే. కాకపోతే ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ లాస్ట్ లో మనం 900 మినిట్స్ 15 మినిట్స్ అనుకున్నాం కాబట్టి 15 మినిట్స్ డిక్రీజ్ అయింది. క్లియర్ గా ఏదైనా డౌట్ ఉందా? మళ్ళీ ఇంకోసారి అడిషనల్ గా యాడ్ చేద్దాం అన్నా కూడా యాడ్ చేద్దాం, నో ప్రాబ్లం. క్లియర్ సార్. నో హఫీజ్, అపార్ట్ ఫ్రమ్ యూ ఎనీ అదర్ డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. రమేష్ గారు చెప్పండి. ఏం లేదు సార్, బాగానే ఉంది, క్లియర్ గా ఉంది. ఓకే, సో లైక్ దిట్ యూ నీడ్ టు డిజైన్ ద సినారియో. ఓకేనా? ఇప్పుడు మీరు ఇక్కడ థ్రెడ్ గ్రూప్ అండర్ థ్రెడ్ గ్రూప్ ఇది పెట్టుకో ఉన్నారు కదా మీరు. ఓకేనా? దీన్ని అన్నిటిని ఒక్కసారిగా మీరు కాపీ చేసుకోవాలన్నా కూడా యూ కెన్ సెలెక్ట్ ఇట్. ఓకే, యూ కెన్ సెలెక్ట్ ఇట్ అండ్ కంట్రోల్ ఎక్స్ డైరెక్ట్లీ యూ కెన్ పేస్ట్ ఇట్ హియర్. ఇప్పుడు ఈ థ్రెడ్ గ్రూప్ అండర్ లో వచ్చేస్తుంది. क्या तेरा फोन देख ले ले चला दे फोन का सिला डालता है बाप फोन देख लेते ఓకే, లైక్ దిస్ యూ కెన్ చెప్పండి. సార్ మనం మామూలుగా ఇక్కడ ర్యామ్ డౌన్ అనేది అన్ని 10 సెకండ్ ఒకేసారి అందరు వచ్చేసారు కదా. అంటే మనం మామూలుగా లోడ్ రన్నర్ లో మీరు అన్నారు ఒక్కసారిగా ర్యామ్ డౌన్ వచ్చేస్తే వాళ్ళు చేస్తున్న వాళ్ళు అంటే బేసికల్ ఇంతకు ముందు సడన్ గా కొంత వర్క్ లో ఉంటారు, సడన్ గా అందరూ వర్క్ చేయకుండానే ర్యామ్ డౌన్ అయిపోవడం వల్ల మనకు ఎఫెక్ట్ ఉంటుంది అన్నారు కదా. ఇక్కడ డైరెక్ట్ గా వచ్చేసింది కదా, ఇప్పుడు ఏం ఎఫెక్ట్ ఉండదా? డైరెక్ట్ ఏం రాలేదండి. ఇక్కడ ఈ 25 యూజర్స్ 10 సెకండ్స్ లో డ్రాప్ అయ్యారు. ఇదండి ఈ 25 యూజర్స్ అందరు 10 సెకండ్స్ లోకి వచ్చారు. ఇక్కడ ఈ 25 యూజర్స్ అనదర్ 10 సెకండ్స్ లో వచ్చారు. మొత్తం 40 సెకండ్స్ తీసుకుంది 100 యూజర్స్. ఓకే సార్. ఓకేనా? మీరు ఇది పెంచుకొని కూడా వచ్చు, డిపెండ్స్ ఆన్ ద యూజర్. చెప్పాను కదా, యూ కెన్. నేను ఇక్కడ 10 సెకండ్స్ పెట్టాను, ఇక్కడ 30 పెట్టాను అనుకోండి. ఇదండి మారింది చూడండి. ఫస్ట్ యూజర్స్ 30 సెకండ్స్ డ్రాప్ అయ్యారు, 30 సెకండ్స్. అలాగే ఇలాగే 30 సెకండ్స్ అన్నిటికీ పెట్టుకొని పోయారు అనుకోండి మీరు. ఆ 25 యూజర్స్ అన్ని ఈక్వల్ గా పెట్టాలని ఏం లేదండి, బట్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు ఈక్వల్ గా పెట్టుకుంటే ఇట్ విల్ బి క్లియర్. సో ఇలా మొత్తంగా చూడండి 1 అవర్ 55 మినిట్స్ దాకా జరిగింది, 55 సెకండ్స్ దాకా జరిగింది. అలా ఇక్కడ కూడా ర్యాంప్ అప్. మరి ఇంత తక్కువగా వద్దు అనుకుంటే మీరు పెంచొచ్చు. 100 డ్యూరేషన్ పెరుగుతూ ఉంటుంది. 1 అవర్ 2 మినిట్స్ అయింది ఇది. అలా 10 సెకండ్స్ ఎందుకు పెట్టానంటే లైక్ సింపుల్ గా మీరు ఎగ్జాక్ట్ గా పెట్టకపోయినా
మినిమం టైప్ అయితే పెట్టాలండి ర్యాంప్ డౌన్ లో. ఇప్పుడు కూడా మనం ర్యాంప్ అప్ ఎంత పెట్టామో ర్యాంప్ డౌన్ అంత కూడా పెట్టుకోవచ్చు. అంటే ఒక వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో డ్రాప్ అవ్వకుండా ఉండడానికి అలా చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా ర్యాంప్ అప్ ర్యాంప్ డౌన్ ఈక్వల్ గానే ఉండాలంటే ర్యాంప్ డౌన్ ఒకవేళ ఇక్కడ ర్యాంప్ అప్ అనేది ఎక్కువగా పెట్టున్నా కూడా ర్యాంప్ డౌన్ తక్కువగా పెట్టినా ఏం ప్రాబ్లం, కానీ పెట్టాలి. ఓకేనా? ఓకే ఓకే. ఇలా పెడితే ఇది ఇలా క్రాస్ గా వచ్చింది, ఇలా వచ్చింది అలా. ఇక్కడ కూడా 30 Sir? సెకండ్స్. చెప్పండి. ఇప్పుడు మనం హోల్డ్ లోడ్ ఫర్ హోల్డ్ లోడ్ 3600 సెకండ్స్ పెట్టాము. అప్పుడు ఇనిషియల్ డిలే నెక్స్ట్ థ్రెడ్ 3600 ఉండాలి కదా? అవునండి. ఇది ఈ 25 ఇక్కడే గమనించాలి మీరు. ఈ 25 యూజర్స్ లాస్ట్ దాకా ఉండాలా వద్దా? ఉండాలి. 25 యూజర్స్ కోసం మాత్రమే రాసింది ఇది. ఈ 25 యూజర్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ దాకా ఉండాలి. ఓకేనా? కానీ నెక్స్ట్ 25 యూజర్స్ ఎప్పుడు యాడ్ అవ్వాలన్నాము? 900 సెకండ్స్ అంటే 15 మినిట్స్ తర్వాత. అది ఇక్కడ రాసాం. అవును. ఇంకో నెక్స్ట్ 25 యూజర్స్ ఎప్పుడు యాడ్ చేయాలన్నాము? అనదర్ 15 మినిట్స్ యాడ్ చేసిన తర్వాత. అలా యూజర్స్ ని యాడ్ చేయడానికి ఎప్పుడెప్పుడు యాడ్ చేయాలనేది, ఈ యూజర్స్ ఎప్పుడు వరకు ఉండాలనేది ఇది. 100 యూజర్స్ దాకా ఉండాలి కదా, అందుకని. ఓకే సార్. మోస్ట్లీ ఈ థ్రెడ్ గ్రూప్ యూజ్ చేస్తారండి. వై థ్రెడ్ గ్రూప్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ డూయింగ్ ఎగ్జిక్యూషన్. ఓకేనా? సో ఇప్పుడు ఇది గంట పాటు జరుగుతుంది. మనకు గంట పాటు అయితే వద్దు, ఒక 5 మినిట్స్ రన్ చేసుకుందాం. ఇది డిజైనింగ్ కోసం మీకు ఇలా చెప్పాను. మరి 5 మినిట్స్ అంటే చాలా తక్కువగా ఉంటుంది, మీకు చూపిలేను కాబట్టి. విల్ యాడ్ ద సేమ్ థింగ్ హియర్. ఎనీవేస్ యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ అన్ని ఇక్కడే డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి విల్ వర్క్. ఒకసారి స్క్రిప్ట్ అంతా ఒకసారి చూసుకుందాం. హెడర్స్ ఎందుకు? ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది అవసరం. వ్యూ రిజల్ట్స్ ఇది కూడా అవసరం లేదు. ఈ వ్యూ రిజల్ట్స్ ట్రీని దీని కింద పెడదాం. సో దాని తర్వాత అగ్రిగేట్ రిపోర్ట్ అసెర్షన్ రిజల్ట్స్ ఇదైతే ప్రెసెంట్ అవసరం లేదు. రిమూవ్. స్క్రిప్ట్ అంతా అయిపోయింది కాబట్టి we don't require this also, we are removing. Create on task, disable, remove. ఓకే. సో ఒక టెస్ట్ ప్లాన్ అండర్ లో లోడ్ టెస్ట్ ఉంది అండ్ వన్స్ ఓన్లీ కంట్రోలర్ ఉంది. ఈ కంట్రోలర్ కూడా వద్దనుకుంటే యూ కెన్ రిమూవ్ ఇట్. బట్ ఒకసారి లాగిన్ అవ్వాలి, మల్టిపుల్స్ యాక్షన్స్ చేయాలి అన్నప్పుడు మనం ఇలా పెట్టుకోవాలన్నమాట. సో యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, యూ కెన్ కీప్ ఇట్. సో పైనే ఉండాలని ఏం లేదండి. ఇఫ్ ఇట్ ఈస్ అప్లికేబుల్ ఫర్ దట్ పర్టికులర్ థ్రెడ్ గ్రూప్ అని తెలిస్తే చాలు. ఈ లైన్ ఉంది చూసారా, ఈ లైన్ ఇక్కడ ఉంటే చాలు. ఓకేనా? ఇది కింద ఉందా పైన ఉందా అది అనవసరం. ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ జేమీటర్ డిఫాల్ట్ గా ఇప్పుడు కూడా ముందు టెస్ట్ ప్లాన్, దాని తర్వాత థ్రెడ్ గ్రూప్, దాని తర్వాత ఏం చేస్తుందంటే రిక్వెస్ట్ శాంప్లర్ జరగాలి కన్నా ముందు ఏం చేస్తుందండి, రిక్వెస్ట్ శాంప్లర్ కన్నా ప్రీ ప్రాసెసర్ ముందు జరగాలి. ఓకేనా? ప్రీ ప్రాసెసర్ జరిగిన తర్వాత రిక్వెస్ట్ రన్ అవుతుంది, దాని తర్వాత పోస్ట్ ప్రాసెసర్ వస్తుంది, దాని తర్వాత లిజనర్ కి వస్తుంది. ఓకేనా? అక్కడ 4 టికెట్ ఫ్లైట్ పైన పెట్టండి సార్. ఏంటండి అక్కడ వెబ్ టూర్ 1 4th 1. ఇప్పుడు మన వెబ్ టూర్స్ ఫస్ట్ దానికి ఓన్లీ వాయిస్ రికార్డింగ్, దేనికి మాత్రం ఓన్లీ వాయిస్ రికార్డింగ్ అంతే, మిగతా అన్ని మామూలుగా అంతే. లేవు. ఓకే, సో అంత క్లియర్. ఇంకోటి వచ్చి థ్రెడ్ గ్రూప్ లో మళ్ళీ ఇంతమంది యూజర్స్ పెట్టకండి, యూజర్స్ పెట్టండి చాలు.
ఇది కూడా 10 minutes రన్ చేయించాలి. సర్వర్ మీద బర్డన్ 5 minutes. 5 minutes అంటే ఎంతండి? 180. ఇదే ఏం అవసరం లేదు. ఇక్కడ ఇన్ఫైనైట్ అని మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. మరి అంత అయిపోతుంది కానీ 10 minutes పెట్టండి అండి. 10 అంటే ఎంత? 600. ఓకే. సో ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు మాత్రం ఓకేనా, మనం ఇక్కడ చేయమండి. ఓకే, వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ఓకే ఎగ్జిక్యూషన్ హియర్. బట్ కంపెనీస్ లో కొంతమంది చేసేస్తా ఉంటారు. చేసినప్పుడు కూడా మామూలుగా ఇట్ ఈస్ నాట్ లైక్ ఏమంటారు ప్రిఫరబుల్. అలా చేయకూడదు మోస్ట్లీ. ఎందుకంటే మీరు జేమీటర్ జరిగేది లోకల్లో, మీ కన్సెప్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సిపి యూటిలైజేషన్, మెమరీ యూటిలైజేషన్ ఆఫ్ యువర్ సిస్టమ్ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఓకే, కాకపోతే ఏదో చేయాలి కాబట్టి చేసే ఉద్దేశంలో కొంతమంది చేసేసి రిపోర్ట్లు పంపించేస్తా ఉంటారు. యూ షుడ్ నాట్ గో ఇన్ దట్ వే. ఓకే, బట్ ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ టు డూ ఇన్ దిస్, దే ఆర్ డూయింగ్ ఇన్ దిస్, డూ ఇట్. చేస్తూ నువ్వు నాన్ జీవీలో కూడా చేయండి అండి. ఓకే, అప్పుడు లైక్ మీకు అర్థం అవుతుంది. బట్ ప్రిఫరబుల్ వాస్ యూ షుడ్ నాట్ డూ ద ఎగ్జిక్యూషన్ ఇన్ దిస్ ప్యానల్ ఇట్ సెల్ఫ్. ఎగ్జిక్యూషన్ ప్యానల్ ఇలాగే ఓపెన్ చేసి చేయకూడదండి. ఓకే, ఒకసారి రన్ చేసి చూసుకుందాం స్క్రిప్ట్ ప్రాపర్ గా రన్ అవుతుందా లేదా అనేది. సార్ అక్కడ సార్ ఓన్లీ వన్స్ 2 ఉన్నాయి సార్. అందుకని కాదులేండి, ఇది లాగౌట్ ఫంక్షనాలిటీ అండి. ఇది లాగౌట్ వన్స్ ఒకసారి జరగాలని, ఇది లాగిన్ ఫంక్షనాలిటీ ఒకసారి జరగాలని. ఇది సర్వర్ గురించి అయి ఉంటుంది. సర్వర్ గురించి అయి ఉంటుంది. జావా ఇల్లీగల్ ఆర్గ్యుమెంట్ అంటే ఎక్కడో మిస్ చేసినామా, సర్వర్ అయి ఉంటుంది. పెట్టడం మనం రాంగ్ ఏడబెట్టుంటాం. వెబ్ టూల్స్ 10 ఉంది. ఇది ఇప్పుడు మార్చాలి. సో దీంట్లో మనం ఎలా పెట్టున్నాం, రిక్వెస్ట్ డిఫాల్ట్స్ కూడా ఉన్నాయా? ఓకే, రిక్వెస్ట్ డిఫాల్ట్స్ లేచిపోయాయండి, అది ప్రాబ్లం. రిక్వెస్ట్ డిఫాల్ట్స్ పోయింది. ఇక్కడ మీకు ఇక్కడ $IP కర్లీ ప్రాసెస్ IP అంతే. సో ఇది పెట్టేటప్పుడు కూడా డిక్లరేషన్ ఇచ్చున్నారా లేదా చూసుకున్నాను. డిక్లరేషన్ IP అని ఇచ్చున్నారు ఇక్కడ. ఓకే, అందుకని నేను ఇక్కడ యూటిలైజ్ చేసుకోగలుగుతున్నాను ఆ వేరియబుల్. ఇవి HTTPA పోర్ట్ నెంబర్ పెట్టాలండి. ఇది పోర్ట్ నెంబర్ ఏమి పెట్టున్నాను నేను డిఫాల్ట్ గా. అన్ని రిక్వెస్ట్ లో ఉన్నాయా పోర్ట్ నెంబర్స్? పోర్ట్ నెంబర్లు కూడా తీసాం కదా. 8181 కదా పోర్ట్ నెంబర్ నాది డిఫాల్ట్ గా. ఒకవేళ తెలియకపోతే పోర్ట్ నెంబర్ ఏం చేయాలండి? యూ నీడ్ టు గో హియర్. ఏ పోర్ట్ నెంబర్ పెట్టామో చూసుకోవాలి అనుకుంటే ఓపెన్ విత్ నోట్ ప్యాడ్, కంట్రోల్ F, లిజన్ అంతే. చూడండి 8181 అని పెట్టున్నాను. 8181. Okay, so you need to give the port number here. 81. Okay, so now save it. Now clear this and run it. రన్ అవుతున్నాయా? సో ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ చూడండి ఇన్ఫైనైట్ టైమ్స్ గ్రూప్ అయితే రన్ అవుతా ఉంటుంది. ఇక్కడ ఇదండి ఇన్ఫైనైట్ టైమ్స్ ఒక 10 minutes దాకా రన్ అవుతా ఉంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ప్రిఫరబుల్ అండి. దాంట్లో కూడా ఇక్కడ కూడా ఎర్రర్ వచ్చింది చూడండి. ఈ సెక్షన్ 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. ఇది అంటే సర్వర్ రెస్పాండ్ ఇవ్వలేదని. ఇట్ ఈస్ నాట్ అవర్ ఎర్రర్, 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. ఇలా కూడా చేసుకోవచ్చు మీరు, బట్ ఇట్ ఈస్ నాట్ ప్రిఫరబుల్. ఓకే, మీకు ఎక్కువ కన్సెప్షన్ ఆఫ్ మెమరీ అనేది ఎక్కువ అవుతుంది. ఓకే, విల్ స్టాప్ ద టెస్ట్.
Okay, we'll stop the test. Here. Okay. బేసికల్ గా మనం ఎగ్జిక్యూషన్ చేయాల్సింది ఎలా అంటే నాన్ జీవే మోడ్ లో చేయాలండి. నాన్ జీవే మోడ్ లో చేయాలి. నాన్ జీవే మోడ్ లో. ఓకే, నాన్ జీవే మోడ్ లో ఎలా చేస్తాం మనము అనుకుంటే, ఓకే, మీరు ఇక్కడ ఇంకోటి, సో నాన్ జీవే మోడ్ లోకి వెళ్ళక ముందే ఈ వ్యూ రిజల్ట్స్ ట్రీ ఉంది కదా, ఇది డిజేబుల్ చేసేయాలండి. ఎలాగో మనం లైవ్ మానిటరింగ్ అయితే జేమీటర్ లో చూడలేమండి నాన్ జీవే ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు. అలా నేను చూడాల్సిందే ఎలా జరుగుతుంది, ఏ ఫెయిల్ అవుతుంది అంటే మాత్రం ఇక్కడ ఈ యూఐ లో రన్ చేస్తూనే చూసుకోవాలి. కానీ మెమరీ కన్సప్షన్ ఇట్ ఈస్ నాట్ రికమెండబుల్ టు డూ ఇన్ యూఐ బేసికల్లీ. ఓకే, మనం జేమీటర్ లో ఎలా చేస్తావు నాన్ జీఐ లో అంటే సింపుల్ గా సిఎండి ఓపెన్ చేసేయండి. ఇదండి నాన్ జీఐకి సంబంధించిన కమాండ్ ఏంటంటే జేమీటర్ -n -t జేఎంఎక్స్ ఫైల్. ఏదైతే ఫైల్ ఉందో ఈ నేమ్ ఇచ్చినావు కదా, ఈ జేఎంఎక్స్ ఫైల్ -l రిజల్ట్స్ ఫైల్ ఎక్కడ సేవ్ చేయాలి అనేది రిజల్ట్స్ ఫైల్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఈ ఫైల్లో నువ్వు సేవ్ చేయి ఈ రిజల్ట్స్ ని అని ఒక ఫైల్ ఇస్తావు. ఇది ఫైల్ .csv లో ఇచ్చుకోవాలి. ఫైల్ నేమ్ .csv అయి ఉండాలి. ఒకవేళ ఆ ఫోల్డర్ లో అది లేకపోయినా కూడా ఇట్ విల్ క్రియేట్, ఆ ఫైల్ ని క్రియేట్ చేయడానికి -l అనేది పెట్టాం. దాని తర్వాత -o పార్ట్ ఆఫ్ ద వెబ్ రిపోర్ట్ ఫోల్డర్. అంటే ఇది జనరేట్ చేసిన తర్వాత, ఓకేనా, పార్ట్ ఆఫ్ రిపోర్ట్ ఎక్కడ జనరేట్ చేయాలి అని ఫోల్డర్ ఇవ్వాలి, ఫోల్డర్ నేమ్ ఇవ్వాలి. అంటే ఆ ఫోల్డర్ ముందే క్రియేట్ చేసి ఉండాలి, ఆ ఫోల్డర్ ఇవ్వాలి. కానీ నేమ్ ఇక్కడ ఫైల్ నేమ్ కాదు, ఫోల్డర్ నేమ్ ఇవ్వాలి. సో గుర్తుపెట్టుకోండి ఇది. లేకుంటే మీరు కాపీ చేసుకున్న తర్వాత ఒక నోట్ ప్యాడ్ లో పెట్టుకోండి ముందే. ఓకే, ఇక్కడ పెట్టండి. ఇక్కడ జేఎంఎక్స్ ఫైల్ అన్నారు అనుకోండి. జేఎంఎక్స్ ఫైల్ అంటే ఏంటండి? జేఎంఎక్స్ ఫైల్ అంటే ఏం ఇవ్వాలి? మీ జేఎంఎక్స్ ఫైల్. ఈ ఫైల్ డైరెక్ట్ గా ఇస్తావా? ఈ ఫైల్ డైరెక్ట్ గా నేమ్ ఇస్తే వర్కౌట్ అవ్వదండి. ఓకేనా, ఎందుకంటే నువ్వు గ్లోబల్ గా ఎగ్జిక్యూట్ చేస్తా ఉంటావు కాబట్టి ఫైల్ నేమ్ ఇస్తే సరిపోదు. ఓకేనా, ఒకవేళ ఈ స్క్రిప్ట్ కానీ బిన్ ఫోల్డర్ లో ఉంటే జస్ట్ ఫైల్ నేమ్ ఇస్తే సరిపోతుంది, బిన్ ఫోల్డర్ లో ఉంటే. కానీ నువ్వు ఎక్కడో అవుట్ సైడ్ లో పెట్టున్నావు స్క్రిప్ట్ ని. ఎక్కడ పెట్టుంటాను నేను? స్క్రిప్ట్ డెస్క్టాప్ లో పెట్టాను. ఓకే, ఇక్కడ ఏమేంటిది సినారియో, జేఎంఎక్స్ కాదు, బ్యాచ్ 4, ఇది బ్యాచ్ 3. ఇక్కడ చూడండి మీదేది సినారియో అని జేఎంఎక్స్ ఏడైనా ఉందో? ఇది బ్యాచ్ 3 లో పాత్ ఉంది కదా. సో ఇక్కడ ఈ పాత్ తో పాటు ఆ జేఎంఎక్స్ నెంబర్ ఇవ్వాలండి. ఇదేనా టికెట్ బుకింగ్ సినారియో? ఇది జేఎంఎక్స్. ఇది ఓకే. సో అదంతా కాపీ చేసుకోవాలండి. కాపీ చేసుకున్నా ఇక్కడ డైరెక్ట్ గా నోట్ ప్యాడ్ లో పెట్టుకోండి. జేఎంఎక్స్ ఫైల్ ప్లేస్ లో ఇక్కడ పెట్టండి. ఓకేనా, సో ఇప్పుడు జేమీటర్ -t జేఎంఎక్స్ ఫైల్ ప్లేస్ లో పాత్ తో పాటు మా జేఎంఎక్స్ ఫైల్ నేమ్ ఇచ్చాం. దాని తర్వాత ఇక్కడ ఏమన్నాడండి? రిజల్ట్స్ ఫైల్ అన్నాడు. ఓకేనా, రిజల్ట్స్ ఫైల్ నేను ఎక్కడ సేవ్ చేయాలి అన్నాడు. నువ్వేం చేస్తావు? సింపుల్ గా ఇక్కడ దాకా అయితే క్రియేట్ చేసుకో. ఇదైతే అదే ఫోల్డర్ లో పెట్టాలి అనుకుంటున్నాను నేను. ఓకేనా, అదే ఫోల్డర్ లో కాపీ చేసుకో. కాకపోతే ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వు. ఏమనిస్తావు? లోడ్ టెస్ట్. ఓకే, లోడ్ టెస్ట్ రిజల్ట్స్ .csv అని పెట్టు. ఆ ఫైల్ ఉందా దీంట్లో? ఆ ఫైల్ ఉందా అండి దీంట్లో ఉన్నా లేకున్నా ఇట్ విల్ క్రియేట్ అండి. ఇట్ విల్ క్రియేట్ లోడ్ టెస్ట్ రిజల్ట్స్ .csv నువ్వు మనం ఇచ్చా ఉంటే ఈ ఫోల్డర్ లో, ఓకేనా, అది ఆటోమేటిక్ గా క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడండి? -e అండ్ -o. ఓకేనా, -e అంటే HTML రిపోర్ట్ జనరేట్ చేయి, o అంటే అవుట్పుట్. ఓకేనా, o అంటే అవుట్పుట్. HTML రిపోర్టు అవుట్పుట్ ఏ పాత్ లో పెట్టాలి అని ఇక్కడ పెట్టారనమాట. కాకపోతే ఇక్కడ
ఇక్కడ ఫైల్ నేమ్స్ ఇచ్చావు కదా, ఇక్కడ ఏమి ఇవ్వాలండి, వెబ్ రిపోర్ట్ ఏ ఫోల్డర్ లో పెట్టాలి అని ఇచ్చాడు అనమాట. సో ఆ ఫోల్డర్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఫోల్డర్ నేమ్ ఇవ్వాలంటే ఎంటీగా ఏదైనా ఫోల్డర్ ఉంటే ఇచ్చేయచ్చు. ఓకే, ఎంటీగా ఏదైనా ఫోల్డర్ ఉంటే ఇచ్చేయచ్చు, లేకుంటే యూ షుడ్ క్రియేట్ ఏ ఫోల్డర్, న్యూ ఫోల్డర్ JMeter లోడ్ టెస్ట్ రిజల్ట్స్ అనేది ఒక ఫోల్డర్. మళ్ళీ సేమ్ ఈ పాత్ ఇవ్వాలండి. పాత్ ఇక్కడ చేయమని పాత్ ఆఫ్ వెబ్ రిపోర్ట్ ఫోల్డర్, ఈ వెబ్ రిపోర్ట్ ఫోల్డర్ యొక్క పాత్ ఇవ్వాలి. సో ఇలా క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా, క్రియేట్ చేసుకున్న తర్వాత జస్ట్ యూ నీడ్ టు కాపీ ఇట్, Ctrl+C. దాని తర్వాత ఇక్కడ CMD కొట్టండి. ఓకే, జస్ట్ ఆ కమాండ్ ని ఇక్కడ పేస్ట్ చేయండి అంతే. అంతే. JMeter -n and -t and JMX path and -l this .csv ఫైల్ జనరేట్ చేయమంటున్నారు. -o ఏ ఫోల్డర్ లో జనరేట్ చేయాలనేది పెట్టాము. క్లిక్ ఆన్ ఎంటర్, అంతే. ఇట్ విల్ టేక్ సమ్ టైం. దాని తర్వాత మీకు ఎర్రర్స్ తో పాటు వస్తూ ఉంటుంది, కానీ లైవ్ మానిటరింగ్ చేయలేవు JMeter లో. నాన్ జియోలో చేస్తున్నాం కాబట్టి మనకు హెవీ యూసేజ్ ఆఫ్ యూటిలైజేషన్స్ ఉండవండి. సార్ నాన్ జియో అంటే కమాండ్ లైన్ సార్, CLI సార్? నాన్ జియోని ఇప్పుడు కమాండ్ లైన్ మోడ్ అంటారు, కమాండ్ లైన్ మోడ్ అని. ఓకేనా, CLI మోడ్ అంటే కమాండ్ లైన్. అంటే ఇప్పుడు చేసేది CLI మెథడ్, కమాండ్ రాసి మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు లోడ్. అంతే, ఇది కమాండ్ లైన్. ముందు నాన్ జియో అనేవాళ్ళు, అంటే జియో కానిది ఏంటండి నాన్ జియో అవుతుంది. ఇప్పుడు ఇది కమాండ్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి దానికి ఒక నేమ్ ఇచ్చేసి కమాండ్ లైన్ అంటున్నారు. అంతే. అంటే మేము ఎలిమెంట్స్ మొత్తం దాంట్లో ఇచ్చుకోవాలా, JMeter పెట్టేసి ఏం కావాలి ఏం వద్దు, కంట్రోలర్స్ ఏం అవసరం మొత్తం చేసుకొని సేవ్ చేసిన పాత్ ని ఇక్కడ వచ్చి సేవ్ చేసుకొని ఇక్కడ కమాండ్ లైన్ లో మెథడ్ కొట్టుకొని కమాండ్ లో కొట్టాలి CMD లో. అంతే. ఆల్రెడీ JMX ఇచ్చారంటే ఆ JMX లో ఏవేవి ఉంటాయో అన్ని దీనికి వచ్చినట్టే అండి. ఓకే ఓకే సార్. స్టార్ట్ అయింది. క్రియేటెడ్ a tree successfully and JMX వెయిటింగ్ ఫర్ పాసిబుల్ షట్డౌన్స్ అని చూస్తా ఉంది. (9:41) స్టార్ట్ అయింది. సో దీంట్లో పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ఇది ప్రీవియస్ వర్షన్స్ లో అట్లీస్ట్ ఎర్రర్స్ అయినా చూపిస్తా ఉండేది, అవి కూడా చూపించలే ఇప్పుడు నాన్ జియో వల్ల. సో దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు వేరే థర్డ్ పార్టీ వాటితో ఇంటిగ్రేట్ చేస్తా ఉన్నారు. వేరే థర్డ్ పార్టీ సర్వర్లతో DBలతో ఇంటిగ్రేట్ చేసి లైవ్ మానిటరింగ్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంట్రోలర్ లో రన్ చేసినారు అనుకోండి, యూ కెన్ ఏబుల్ టు సీ హౌ ద ఎగ్జిక్యూషన్ ఇస్ గోయింగ్. ఎస్ ఆర్ నో? లైక్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, యూజర్స్ ఎలా జరుగుతున్నారు, ఎక్కడ దాకా వెళ్ళారు, ఏదైనా బ్రేక్ అవుతుందా, స్టాప్ అయి ఉన్నారా లేదా, ఇవన్నీ చూడగలుగుతున్నారు. బట్ ఇన్ JMeter యూ కాంట్ డూ ఎనీథింగ్ లైక్ దిస్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రాప్ ఆఫ్ JMeter. సో అందుకనే కొంతమంది ప్రిఫరబుల్ ఎలా చేస్తున్నారు, ఇక్కడే చేసేస్తా ఉన్నారు. ఇక్కడే రన్ చేసేసి ఇక్కడే రిజల్ట్స్ ఫైల్ జనరేట్ చేసుకుని దాని తర్వాత ఆటోమేటిక్ గా డిజైన్ చేసుకుంటున్నారు. కానీ దీని వల్ల ఏంటంటే రెస్పాన్స్ టైంలో డిఫరెన్స్ రావచ్చు, ఎందుకంటే నీ లోకల్లో జరుగుతుంది కాబట్టి నీ CPU యూటిలైజేషన్, మెమరీ యూటిలైజేషన్ పెరిగిపోయి ఉంటుంది. ఒకవేళ నీది తక్కువగా ఉంటే మిషన్, ఓకేనా, ఒకవేళ తగ్గకపోయినా
తక్కువగా ఉంటే నో ప్రాబ్లం, యూటిలైజేషన్స్ అవన్నీ తక్కువగా ఉంటే నో ప్రాబ్లం. యూజర్స్ ఎక్కువ పెట్టినప్పుడు సిపియూ యూటిలైజేషన్, మెమరీ యూటిలైజేషన్స్ ఎక్కువ అయినప్పుడు ఆ రిక్వెస్ట్ ప్రాసెస్ చేసే టైం కూడా ఎక్కువ తీసుకుంటా ఉంటుంది అనమాట. ఓకేనా, అప్పుడు రెస్పాన్స్ టైమ్స్ లో డిఫరెన్స్ వస్తుంది. సో దిస్ ఈస్ ద డ్రాబ్యాక్. దట్స్ ద రీజన్ జేమేట్ ని మనం ప్రీమియర్ అని క్లయింట్ ప్రిఫర్ చేసినా కూడా మనకి డ్రాబ్యాక్ ఏంటంటే వాళ్ళకి రిజల్ట్ చూపించడానికి ఫైనల్ గా ఒక రిపోర్ట్ అయితే వస్తుందండి, నీట్ గా వస్తుంది HTML రిపోర్ట్. బట్ వైల్ ఎగ్జిక్యూషన్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ వి కాంట్ ఏబుల్ టు సే. 9:41 స్టార్ట్ అయితే ఎప్పటికి ఎండ్ అవుతుందండి అది? 10 minutes అంటే 9:51 తర్వాత అయిపోయింది అని చూపించి నీకు మెసేజ్ వస్తుంది. అప్పటిదాకా మీరు వెయిట్ చేయాల్సిందే. ఓకే, సో బట్ బేసికల్లీ దిస్ ఈస్ ద ప్రాసెస్. ఎనీవేస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎండ్ అనదర్ 10 minutes. అండ్ వన్స్ ద రిపోర్ట్ జనరేట్ అయిన తర్వాత మీకు ఆ రిపోర్ట్ కూడా చెప్తాను. సో టుమారో విల్ డూ దిస్ యాక్చువల్. అండ్ అనాలిసిస్ చేయడానికి జేమీటర్ లో మనకు ఎనాలిసిస్ చేయడానికి లైక్ అక్కడ లాగా లైక్ మెర్జ్ చేసి గ్రాఫ్స్ ని ఇలా ఏమంటారు అనలైజ్ చేయడం, వెబ్ పేజ్ డయాగ్నోసిస్ అలా ఏమి ఉండవండి. అడిషనల్ గా కొన్ని గ్రాఫ్స్ ఉంటాయి లిజనర్స్ లో. ఇదండి లిజనర్స్ లో మనకి ఏ గ్రాఫ్స్ ఉన్నాయి చూడండి. థ్రెడ్స్ ఓవర్ టైం ఎలా ఉన్నాయి, ఓకేనా, బైట్స్ త్రూపుట్ ఓవర్ టైం ఎలా జరిగింది, హిట్స్ పర్ సెకండ్ ఎలా జరిగాయి, రెస్పాన్స్ కోడ్స్ ఎలా వచ్చాయి, లాటెన్సీస్ ఎలా జరిగాయి, ఓవర్ టైం గ్రాఫ్స్, ట్రాన్సాక్షన్ పర్ సెకండ్ గ్రాఫ్, ఇవన్నీ ఉన్నాయి చూసారా. ఈవెన్ మీరు ఎడిషనల్ గా ఇక్కడ యాడ్ చేసి ఒక గ్రాఫ్ ని ఇంకో గ్రాఫ్ ని మెర్జ్ చేసి చూసుకోవడానికి అయితే ఏముండదు. ఎనీవేస్ మీరు ఇక్కడ చూసినా కూడా HTML రిపోర్ట్ లో ఆటోమేటిక్ గా అవన్నీ జనరేట్ అయి ఉంటాయి. ఒకవేళ జనరేట్ కాకపోయినా మీరు ఇక్కడ ఆ ఫైల్ ని కాల్ చేసి చూసుకోవచ్చు. అది రేపు చూసుకుందాం, ఓకేనా. సో జేమీటర్ లో బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏదైనా ఉందంటే అదే అండి. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు ఇంటిగ్రేట్ విత్ సమ్ డిబి అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు ఇంటిగ్రేట్ విత్ సమ్ అదర్ థింగ్, అది అడిషనల్ ప్రాసెస్ అండి అదంతా. మోస్ట్లీ లైక్ ఇన్ఫ్లెక్స్ డిబి అని, గ్రాఫానా అని, లేకుంటే SQL DB విత్ కిబానా అని, అలా చాలా ఉన్నాయి. ఇంటిగ్రేట్ చేసి గ్రాఫానా అయినా కిబానా అయినా ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు రా డేటా వస్తుంది CSV ఫైల్లో, మీకు చూపిస్తాను రండి. ఒక రా డేటా వస్తుంది, ఆ రా డేటాని అది రీడ్ చేసుకుంటూ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూపిస్తుంది. ఈవెన్ మీరు ఎక్సెల్ లో కూడా ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసుకోవచ్చు, ఓకేనా. ఎనీవేస్ మనం వేయాల్సిన అవసరం కూడా లేదు, ఆటోమేటిక్ గా ఇది జనరేట్ చేస్తుంది. జేమీటర్ జనరేట్ చేసి మీకు రిపోర్ట్, ఫైనల్ రిపోర్ట్ అయితే నీట్ గా ఇస్తుంది. ఓకే, బట్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ లో ఏదైనా జరుగుతుందో లైవ్ లో చూడాలి అంటే ఈవెన్ యూ కాంట్ సీ హియర్. ఇఫ్ యూ వాంట్ టు సీ లైక్ దట్ యూ నీడ్ టు డూ హియర్. ఇక్కడ చేయాలండి, ఇక్కడ ఇవన్నీ ఎనేబుల్ చేసుకొని ఇక్కడ చేయాల్సి వస్తుంది. టుమారో విల్ డూ దట్ ఆల్సో, అది కూడా చేద్దాం, ఓకేనా. అది కూడా ఓకేనా, టుమారో విల్ మీట్. ఓకే, ఇది ఎగ్జిక్యూషన్ ఒక 51 తర్వాత ఎంతసేపు ఉంది మనకి ఇంకా డ్యూరేషన్ టెస్ట్, ఇదైతే ఉంది టైము చూద్దాం. 9:51 దాకా మనం ఉంది, 46 అయిపోయింది, ఇంకో 5 minutes. మీరు కానీ ఓల్డ్ వర్షన్ కానీ వేసుకొని ఉంటే 0.4.0 4.3 అలా, అప్పుడు వరకు మనకి ఏంటంటే అట్లీస్ట్ ఇది కాకపోయినా యూజర్స్ ఇంతమంది రన్ అయ్యారు, ఓకేనా, పర్సెంటేజ్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఇంత జరుగుతా ఉన్నింది అని చూపిస్తూ ఉన్నిందండి. ఓకే, అంటే ఇన్ని థ్రెడ్స్ జరుగుతా ఉన్నాయి, ఓకేనా, ఇంతమంది యూజర్స్ వెళ్తా ఉన్నారు. థ్రెడ్స్ అంటే యూజర్సే కదా. దాని తర్వాత ఫెయిల్యూర్ పర్సెంటేజ్ అది మాత్రం చూపిస్తా ఉన్నింది ఓల్డర్ వర్షన్స్ లో. న్యూ వర్షన్ రాగానే ఇలా చేస్తా ఉందన్నమాట. మీరు కావాలంటే 4.3 ఓల్డర్ వర్షన్ ఇది కావాలన్నా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు డౌన్లోడ్స్ ఉంటాయి కదా, ఆ డౌన్లోడ్స్ లో ఓల్డర్ వర్షన్ జేమెట్స్ కూడా ఉంటాయి దగ్గర, అవి చూసుకోవచ్చు. ఎగ్జిక్యూషన్ లో ఎర్రర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చూస్తున్నాం, అది కూడా అంతే. సో అట్లీస్ట్ మనకి ఎర్రర్స్ అయినా తెలుస్తా ఉంటాయి, ఎర్రర్ లా వెళ్తుంది ఇది అని. ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు మనకి. అది టుమారో విల్ సీ ఇన్ ద UI. ఓకే, సో ఎనాలిసిస్ కూడా అక్కడ చేసినంత ఎనాలిసిస్ అయితే దీంట్లో చేయలేమండి జేమీటర్ లో. ఇదే లిమిటేషన్స్ ఫ్రీవేర్ కి కమర్షియల్ కి. అగ్రిగేట్ రిజల్ట్ ఉంది కదా దాంట్లో సార్. అగ్రిగేట్ రిజల్ట్స్ అంటే అగ్రిగేట్ రిపోర్ట్ యొక్క రిజల్ట్స్ అన్ని చూపిస్తా. ట్రాన్సాక్షన్ నేమ్స్, రెస్పాన్స్ టైం నిన్న చూపించాను కదా మీకు. ఇదే కదా మీరు అడిగేది, నిన్న చూపించాను రిజల్ట్స్, అగ్రిగేట్ రిపోర్ట్స్ అవన్నీ.
యా సార్ అది ఇప్పుడు తీసుకోగలేమా ఇప్పుడు దాంట్లో అదే చాలా మనకి రిపోర్ట్ అదే కదా. అదేనండి, ఇక్కడ లైవ్ లో నువ్వు యూఐ లో చేస్తే కనబడుతుంది, ఇక్కడ కనబడదు అంటున్నా. ఒకవేళ కనబడకపోయినా ఇప్పుడు మన తర్వాత చూసుకోవాలన్నా కూడా చూసుకోవచ్చు. సిఎస్వి ఫైల్ ఉంది చూసారా, అది అప్లోడ్ చేస్తే మిగతావన్నీ కనిపిస్తాయి. ముందు అవి జనరేట్ అవ్వనండి, ఎగ్జిక్యూషన్ అవ్వనండి, అయిన తర్వాతే సిఎస్వి ఫైల్ జనరేట్ అవుతుంది. దాన్ని యూజ్ చేసుకొని మీరు గ్రాఫ్ చూసుకోవచ్చు. లైవ్ లో పెట్టుకో, మీరు యూఐ లో చేసుకుంటే ఇప్పుడు కూడా చూసుకుంటా ఉండవచ్చండి. నేను యూఐ లో చేయలేదు, నాన్ యూఐ లో చేశాను, ఇదే చెప్తున్నాను మీకు. తర్వాత అయినా చూసుకో. ఓకే అదే. నేను ఇంకా అప్డేట్ రిజల్ట్ వచ్చింది కదా, అయిపోయింది ఇంకేం ఉంది అనుకున్నాను సార్. అది లేదు మనం ఈ టెస్ట్ చేసేటప్పుడు దీంట్లో ఏం కలిపెట్టినా కూడా అక్కడ దీనికి ఎఫెక్ట్ అవుతుంది. అంతేలేండి సార్, ఓల్డ్ వర్షన్ అయితే బాగున్నాయి, కొత్త వర్షన్ కరోనా వచ్చింది. బాగున్నాయి కదా. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే కొత్తవి నేర్చుకొని ఇంటిగ్రేట్ చేసుకున్నాం కదా అని చెప్పేసి ఇంటిగ్రేట్ చేసుకోండి మీరు కూడా అంటున్నారు వీళ్ళు కూడా. ఇంటిగ్రేట్ చేసుకొని రాని వాళ్ళు దీంట్లోనే రన్ చేసేస్తా ఉన్నారు. అండ్ దీంట్లో ఉన్న ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే మనకు ఇప్పుడు దాకా రిపోర్ట్స్ సెకండ్స్ లో చూసాం, ఇవన్నీ మిల్లీ సెకండ్స్ లో జనరేట్ చేస్తుంది. దాన్ని మళ్ళీ ప్రాపర్టీస్ ఫైల్లో వెళ్ళి కొన్ని చేంజెస్ చేస్తే అప్పుడు ఆ రిపోర్ట్ సెకండ్స్ లోకి వస్తుంది. ఇలా ప్రతి దాన్ని చిన్న విషయానికి కూడా ఏదేదో చేంజెస్ చేయాల్సి వస్తుంది జేమెట్రీ. వాళ్ళు డబ్బులు తగ్గించుకోవడానికి మా మీదే వస్తారనమాట పని. ఈ 7 minutes ఉన్నాయి మనకు, దాని లోపల జనరేట్ ఆల్మోస్ట్ అయిపోయింది. 950 కదా, 951 952 అవుతుంది. దానికి కాకపోతే టెస్ట్కి ఏదో అయినట్టు. అయిపోయింది ఇక్కడ చూడండి, 9:15 18 జరిగింది. ఓకే, ఇలా వచ్చేసిందంటే టెస్ట్ అయిపోయింది. సమ్మరీ ఇలా వచ్చింది, 10 minutes జరిగింది, యావరేజ్ హిట్స్ ఇలా జరిగాయి, ఇలా వచ్చింది కదా. ఎర్రర్స్ ఏమున్నాయా, ఏమీ లేవు ఎర్రర్స్, 0% ఎర్రర్ అని చూపించింది. ఓకేనా. నౌ ఇఫ్ యు గో ఇన్సైడ్ దట్ పర్టికులర్ ఫోల్డర్, లోడ్ టెస్ట్ రిజల్ట్స్, సి ఇట్ ఈస్ జనరేటెడ్. ఓకే, జనరేట్ చేసిందండి లోడ్ టెస్ట్ రిజల్ట్స్ ని డైరెక్ట్ గా. ఇట్ ఈస్ జనరేటెడ్ index.html అనే ఫైల్. ఇది నీ టెస్ట్ యొక్క రిజల్ట్. డాష్ బోర్డ్ లో ఎన్ని పాస్ అయ్యాయి, ఎన్ని ఫెయిల్ అయ్యాయి, ఓకేనా, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది, ఓకేనా. దాని తర్వాత ఇలా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ యొక్క డ్యూరేషన్ ఇచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి, వెల్కమ్ పేజ్ ఎన్నిసార్లు జరిగినప్పుడు, ఓకే, దాని రెస్పాన్స్ ఎన్ని శాంపుల్స్ జరిగాయంటే వెల్కమ్ పేజ్ ఎన్ని శాంపుల్స్ జరిగాయి. కానీ ఇక్కడ మీరు బాగా గమనించండి, ఎలా చూపిస్తుందండి ఇది, ర్యాండమ్ సార్, ర్యాండమ్ కాదు. ఈ ఈ మెయిన్ ఇటరేషన్ తో పాటు ఇవి కూడా చూపిస్తుంది చూసారా, 15 16 ఇది కూడా చూపిస్తుంది. ఈ ట్రాన్సాక్షన్స్ తో పాటు ఇక్కడ చూడండి, వెల్కమ్ పేజ్ తో పాటు దాంట్లో ఉన్న వేరే రిక్వెస్ట్ లో చూపిస్తుంది. మెయిన్ పేజ్ తో పాటు ఈ 2 రిక్వెస్ట్లు కూడా చూపిస్తూ ఉంది. అర్థమైందా మీకు? యా సార్. యా, అలా ఇండివిజువల్ గా లోపల ఉన్న రిక్వెస్ట్ కూడా చూపిస్తుంది అది. సో మనం దాన్ని ఫిల్టర్ అవుట్ చేసుకోవాలి.
ఫిల్టర్ అవుట్ చేసుకొని ఓన్లీ మెయిన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ట్రాన్సాక్షన్స్ మాత్రమే కనిపించేటట్టుగా చేసుకోవాలి. ఇక్కడ లాగిన్ 5 టైమ్స్ ఎందుకు జరిగిందండి? లాగిన్ 5 టైమ్స్ ఎందుకు జరిగింది? వెల్కమ్ పేజ్ అయినా హోమ్ పేజ్ అయినా వన్స్ ఓన్లీ కంట్రోలర్ పెట్టున్నారు మీరు. ఇదండి వన్స్ ఓన్లీ కంట్రోలర్ పెట్టున్నారు. సో 5 టైమ్స్ ఎందుకు జరిగింది? 5 యూజర్స్ ఉన్నారు కాబట్టి 5 లాగిన్స్ అయ్యాయి. లాగిన్ అయిన తర్వాత మల్టిపుల్ ఇటరేషన్స్ చేశారు ఫ్లైట్స్ కి వీటన్నిటి. మళ్ళీ సైన్ ఆఫ్ అయ్యేటప్పుడు మళ్ళీ 5. మొత్తంగా ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయండి? 2500 ట్రాన్సాక్షన్స్, మల్టిపుల్ యాక్షన్స్ జరిగేది. దాంట్లో ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయి అంటే 500 ఎర్రర్స్ వచ్చాయండి. 27 టైమ్స్ వచ్చాయి. 27 టైమ్స్ వచ్చాయి ఎర్రర్స్. 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్స్ వచ్చాయి. అది ఇక్కడ ఏ ఎర్రర్స్ అనేది ఇక్కడ చూపించింది. ఫ్లైట్ సెలక్షన్ అనే ఈ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ 500 2 టైమ్స్ వచ్చింది. ఈ 46 2 టైమ్స్. ఇలా ఈ ఎర్రర్స్ 2 టైమ్స్ ఎర్రర్స్ వచ్చినాయని ఇక్కడ చూపించింది. 500 ఇంటర్నల్ సర్వర్ అని. ఇది డాష్ బోర్డ్ లో నీకు కనిపించేది. ఓకే, సో పాస్ట్ ఫెయిల్డ్ ఆల్మోస్ట్ 0.18% ఫెయిల్యూర్. అలా కాకుండా ఎడిషనల్ గా మీకు గ్రాఫ్స్ ఉంటాయండి ఇక్కడ. ఇదండి ఎడిషనల్ గా గ్రాఫ్స్ ఉన్నాయి చూసారా? ఇదండి గ్రాఫ్స్ ఇక్కడ. రెస్పాన్స్ ఓవర్ టైం ఎలా జరిగింది త్రూ అవుట్ టెస్ట్ డ్యూరేషన్. ఈ టెస్ట్ తో పాటు ఇండివిజువల్ లైన్స్ ఇది కలర్స్ తో పాటు చూపించింది చూడండి. ఇట్ విల్ హైలైట్ హియర్. ఓకే, ఇవన్నీ ఇది వద్దు అనుకుంటే తీసేయచ్చు. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు షో కెన్ రిమూవ్ దోస్. యాక్చువల్లీ ఇవన్నీ వద్దు అనుకుంటే యూ కెన్ రిమూవ్ ఆల్ దీస్. ఏవి రిమూవ్ చేస్తున్నానండి నేను? పేరెంట్ రిక్వెస్ట్ ని మాత్రమే పెట్టి మిగతా వాటిని రిమూవ్ చేస్తున్నాను. పేరెంట్ రిక్వెస్ట్ అంటే ఇలా 51 సిరీస్ నెంబర్స్ లేకుండా ఉండేది పేరెంట్ రిక్వెస్ట్. యా, తీసేసి ఇవి మెయిన్ రిక్వెస్ట్ మనకు కనిపించేది. ఇది ఈ లెవెల్లో జరిగాయి. ఇది మాత్రం ఎక్కువ జరిగింది. ఇదేంటిది? ఫ్లైట్ సెలక్షన్ అనేది ఎక్కువ రెస్పాన్స్ టైం తీసుకుంది. అందుకే ఇది ఇక్కడ ఉంది. మిగతావన్నీ నార్మల్ గానే ఉన్నాయి. ఓకేనా? సో అలా రెస్పాన్స్ టైము ఆ 10 మినిట్స్ ఆఫ్ టెస్ట్ డ్యూరేషన్ లో ఎలా జరిగింది? స్టార్టింగ్ లో ఎక్కువ తీసుకుంది, తర్వాత స్టడీగానే ఉంది. ఓకేనా? అంటే ర్యాంప్ అప్ అవుతున్నప్పుడు యూజర్స్ కొంచెం ఉండింది, దాని తర్వాత కొంచెం స్టడీగా అయిపోయింది. ఓకే, సో దాని తర్వాత రెస్పాన్స్ టైం పర్సంటైల్ ఎలా ఉందనేది ఇక్కడ 98th పర్సంటైల్, 95th పర్సంటైల్, 99th పర్సంటైల్. ఓకేనా? అది త్రూ అవుట్ డ్యూరేషన్ ఎలా జరిగింది, థ్రెడ్స్ ఎలా జరిగాయి, త్రూపుట్ ఓవర్ టైం ఎలా జరిగింది, లాటెన్సీస్, కనెక్షన్ టైం, ఇలా చాలా గ్రాఫ్స్ నీట్ గా అయితే ఇచ్చింది. ఓకే, కాకపోతే ఈ గ్రాఫ్స్ ఏంటి అనేది మీకు తెలిసి ఉండాలి. రెస్పాన్స్ ఓవర్ టైం అంటే రెస్పాన్స్ టైమ్స్ ఎలా ఉన్నాయని. రెస్పాన్స్ టైం పర్సంటైల్స్ అంటే నేను చెప్పాను కదా, అవుట్ ఆఫ్ 100 యూజర్స్ లో 95th యూజర్ ఎలా తీసుకుంటాడో దానికి సంబంధించిన పర్సంటైల్ ఇది. ఒక 100 యూజర్స్, ఓకే, ఒక యూజర్ 100 ఇటరేషన్స్ చేస్తే ఏం చేస్తాడండి? ఫస్ట్ ఇటరేషన్ కి 1 సెకండ్, సెకండ్ ఇటరేషన్ కి 2 సెకండ్స్ అలా తీసుకుంటే యావరేజ్ గా దాన్ని తీసుకుని వదిలిపెడితే యావరేజ్ గా తీసుకుంటే యావరేజ్ రెస్పాన్స్ టైం అవుతుంది. అదే దాన్ని ఒక సీక్వెన్స్ ప్యానల్ లో పెట్టి 95th ఇటరేషన్ అప్పుడు ఎంత టైం తీసుకుందని చూసుకుంటే అది 95th పర్సెంటైల్ ఆఫ్ దట్ పర్టికులర్ యూజర్ అవుతుంది. అవునా? పర్సెంటైల్స్ చెప్పుకున్నాం కదండి మనం. చెప్పుకున్నారు సార్. సో అలా దాని తర్వాత త్రూపుట్. ఇదండి త్రూపుట్ లో మనం ఎక్కువగా హిట్స్ ఎలా జరిగాయి, హిట్స్ పర్ సెకండ్ ఎలా జరిగింది. మనకు కావాల్సింది మెయిన్ గా ఏంది? ట్రాన్సాక్షన్ పర్ సెకండ్. ఇదండి ట్రాన్సాక్షన్ పర్ సెకండ్. ట్రాన్సాక్షన్ పర్ సెకండ్ ఎలా వెళ్ళింది? ఈచ్ ట్రాన్సాక్షన్ 4.6 తో జరిగిందండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి 4.6. ఇక్కడ ఆల్మోస్ట్ 4.7, యావరేజ్ గా 4.6, 4.3 అలా వెళ్ళిందండి. ఇక్కడ కూడా మళ్ళీ లాస్ట్ కి వచ్చేదానికి 4.8. అంటే యావరేజ్ గా 4.6 రేంజ్ లో ట్రాన్సాక్షన్, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ 4.6 రేంజ్ లో జరిగింది. అంటే ప్రతి సెకండ్ కి ఒక ట్రాన్సాక్షన్, ఆల్మోస్ట్ ప్రతి ఒక్క సెకండ్ కి 5 ట్రాన్సాక్షన్స్ జరుగుతుంది. ప్రతి ఒక్క సెకండ్ కి 5 ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. 5 ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నారు అంటే ఏంటండి? 5 యూజర్స్ ఉన్నారు కాబట్టి 5 ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అంటే ఈచ్ యూజర్ ఎంత తీసుకుంటున్నాడు? ఒక ఎండ్ టు ఎండ్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఆల్మోస్ట్ 1 సెకండ్ తీసుకుంటున్నాడు. అంతే కదా?